వెల్కమ్ బ్యాక్. ముద్రగడ సంస్మరణ సభలో వైసీపీ నేత అంబటి రాంబాబుతో కలిసి టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ వేదిక పంచుకున్నారు. గొడ్డల పార్టీ నేతలతో ఒకే వేదిక మీద ఎందుకు ఉంటారు, వాళ్ళ సభలకు, వాళ్ళు నిర్వహించే సభలకు ఎందుకు వెళతారు, వాళ్ళున్న సభలకు ఎందుకు వెళతారు అంటూ చంద్రబాబు నాయుడు కూడా ఆగ్రహం వ్యక్తం చేసినట్లుగా సమాచారం. దీనిపై బోండా ఉమ వివరణ ఇవ్వాలి అని చెప్పి అధిష్టానం కూడా ఆదేశించింది. అండ్ ఇంకొక వివాదం, ఆ సభలో బోండా ఉమ మాట్లాడిన మాటలు ముద్రగడ ఎఫెక్ట్ తోనే 2019లో అధికార మార్పిడి జరిగింది, అంటే ఆ ఎఫెక్ట్ తోనే 2019లో టీడీపీ అధికారంలోకి రాలేకపోయింది అని చెప్పి బోండా ఉమ ఆ సభలో మాట్లాడారు. ఆయన చేసిన ఉద్యమ ఫలితం 2019లో అధికార మార్పిడి జరిగిందని కూడా తెలియజేస్తా ఉన్నాం. మేము అధికారం కోల్పోయాం 2019లో. ఆ 2019లో మేము అధికారం కోల్పోవడానికి ముఖ్యమైన కారణం ముద్రగడ్డ పద్మనాభం గారి ఉద్యమం అని కూడా తెలియజేస్తాం. ఆయన చేసిన ఉద్యమ ఫలితం 2019లో అధికార మార్పిడి జరిగిందని కూడా తెలియజేస్తా ఉన్నాం. మేము అధికారం కోల్పోయాం 2019లో. ఆ 2019లో మేము అధికారం కోల్పోవడానికి ముఖ్యమైన కారణం ముద్రగడ్డ పద్మనాభం గారి ఉద్యమం అని కూడా తెలియజేస్తాం. రైట్, బోండా ఉమ చెప్పింది నిజమే సార్. వాస్తవానికి 2019లో ఈ కాపుల ఎఫెక్ట్ తోనే చంద్రబాబు నాయుడు టీడీపీ 23 స్థానాలకు పరిమితమైంది అనే విషయం అందరికీ తెలిసిందే. అండ్ ఇప్పుడు కాపులు పార్టీలకు అతీతంగా కొన్ని రేస్ చేస్తూ ఉన్నారు సార్. ముద్రగడ సంస్మరణ సభలో బోండా ఉమ పాల్గొంటే, అందులోనూ వైసీపీ నేత అంబటి రాంబాబు కూడా కాపే, బోండా ఉమ కూడా కాపే కదా. కాపులు పార్టీలకు అతీతంగా ఒక వేదిక పంచుకుంటే తప్పేంటి, కాపులు గొంతు నొక్కేస్తారా అని చెప్పేసి సోషల్ మీడియాలో కొంతమంది కాపులు పోస్ట్ కూడా చేస్తున్న పరిస్థితి ఏంటి సార్ బోండా ఉమ వ్యాఖ్యల మీద? ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ముద్రగడ పద్మనాభ ఎఫెక్ట్ తోనే 23 సీట్లకు వచ్చింది అయితే రాయలసీమలో కేవలం 3 సీట్లు వచ్చాయి. ముద్రగడ పద్మనాభంతో రాయలసీమలో ఓడిపోయారు తెలుగుదేశం పార్టీ. రాయలసీమలో బలిజలు ఉన్నారు ఉన్నా కూడా ఓటమికి కారణము మీకు వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్స్ గా ఉంటది తప్ప ఒక్క ముద్రగడ ఫ్యాక్టర్ వల్లనే మొత్తం తెలుగుదేశం 23 సీట్లకు పతనమైంది అనేది కరెక్ట్ అనాలిసిస్ కాదు. ముద్రగడ ఫ్యాక్టర్ కూడా ఒక ఫ్యాక్టర్, దాంట్లో డిస్ప్యూట్ లేదు. మీకు కాపుల రిజర్వేషన్ల వ్యవహారంలో అనుసరించిన ఆ విధానం కావచ్చు, కాపు కార్పొరేషన్ నిధులు ఇవ్వకపోవడం కావచ్చు, కాపు ఉద్యమాన్ని అణచివేశారనే అంశం కావచ్చు, ముద్రగడ పట్ల వ్యక్తిగతంగా వివరించిన తీరు, ఇవన్నీ ఖచ్చితంగా కాపు ఓట్లను టీడీపీకి దూరం చేసింది. దాని తీవ్రమైన ప్రభావం ఖచ్చితంగా ఆ ఎన్నికల్లో పడింది, దాంట్లో ఏం డిస్ప్యూట్ లేదు. సో మీరు 23 సీట్లకే పరిమితం అయింది అనేది కేవలం ఒక్క ఫ్యాక్టర్ తో ఎన్నికల్లో ఆ ఫలితాలు ఉండవు. అప్పుడు అదే ముద్రగడ ఫ్యాక్టర్ తో 2024లో ఓడిపోలేదు కదా. మరి ముద్రగడ ప్రత్యక్షంగా వచ్చి మీకు కూటమికి వ్యతిరేకంగా పోరాడారు కదా, ఏకంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరి పోరాడారు కదా. మరి 2024లో 164 సీట్లు ఎట్లా వచ్చాయి మరి కూటమికి? అంటే రాజకీయ ఫ్యాక్టర్స్ అనేకము ఉంటాయి, అందులో ఒక్కొక్క ఫ్యాక్టర్ కీలకమైన పాత్ర పోషిస్తుంది. సో 2019 ఎన్నికల్లో కూటమిని టీడీపీని ఓడించగలిగిన శక్తి ఒక అంశానికి ఉంటే 2024లో 164 సీట్లు రావు కదా. మీకు ఆ క్వశ్చన్ రాదు. పొలిటికల్ ఫ్యాక్టర్స్ అనేకము పనిచేస్తాయన్న దానికి ఇది ఒక ఉదాహరణ. సో అందువల్ల బోండా ఉమ డెఫినెట్ గా పార్టీలో ఉన్న ఒక ఇంటర్నల్ అండర్స్టాండింగ్, అయ్యో మనం నష్టపోయాం ముద్రగడ వ్యవహారంతో అనే ఒక భావన, కాపు ఉద్యమంతో డీల్ చేసిన పద్ధతిని ఆ పార్టీలో అంతర్గతంగా ఒపీనియన్ ఉండొచ్చు. ఆయన అది బహిరంగంగానే చెప్పడం వల్ల పార్టీ కాస్త ఇరకాటంలో పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇవాళ ముద్రగడ్డ లేరు గనక ఆయనకున్నటువంటి ఒక పాపులర్ ఇమేజ్. ఎందుకంటే మిగతా వారికి ఆయనకున్న తేడా ఏంటంటే, మిగతా వారు కాపు కార్డును ఉపయోగించి రాజకీయాల్లో లబ్ధి పొందడానికి ప్రయత్నాలు చేస్తున్న నేతలు చాలా మంది. ముద్రగడ తన రాజకీయ ప్రయోజనాల్ని, తన రాజకీయ కెరీర్ను కాపు సామాజిక వర్గం కొరకు వదులుకున్న నాయకుడు. సో ఈ మౌలికమైన తేడా వల్ల ఇలా ముద్రగడ మరణానంతరం కూడా అన్ని పార్టీలు ఆయన నామస్మరణ చేయకుండా ఉండలేకపోతున్నాయి. సో అందువల్ల ఆయన లెగసీని ఉపయోగించుకోవాలి ఆయన లేని సమయంలో అనేటువంటి ఒక రేస్ కనబడుతోంది. అందుకే అన్ని పార్టీల్లో ఉన్న నాయకులందరూ కూడా ఒక ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ రాజకీయాల్లో మీకు తమ పార్టీకి ఇబ్బందికరమైనటువంటి వ్యాఖ్యలు చేసినప్పుడు సహజంగానే ఆ పార్టీ నుంచి ఆ రియాక్షన్ ఉంటుంది. ముద్రగడ సభకు వెళ్ళడము, మరి తెలుగుదేశం పార్టీ కూటమి ముద్రగడ సంతాప సభలు పెడితే పని అయిపోతుంది.
ప్రభుత్వ అధికార లాంఛనాలతో మీకు అంత్యక్రియలు జరిపారు కనుక అధికారిక సంతాప సభలు పెట్టొచ్చు కదా. అధికార సంతాప సభలు పెడితే అన్ని పార్టీల ప్రతినిధులు వస్తారు, ఈ పంచాయతీ కూడా ఉండదు. మరి అధికార సంతాప సభలు పెట్టారో లేదో నాకు తెలియదు. లేదంటే కూటమి తరఫునో, టీడీపీ తరఫునో, జనసేన తరఫునో కూడా సంతాప సభలు పెట్టచ్చు. ఒకసారి ముద్రగడ అందరి వాడని మీరు భావించినప్పుడు ఆయన మరణానంతరం కూడా అందరూ సంతాప సభలు పెట్టుకోవచ్చు కదా, ఇబ్బంది ఏం లేదు కదా. కానీ రాజకీయాలు అలా ఉండవు కదా, ఎక్కడ ఏ అవసరమో ఎంత మేరకు అవసరం అంత మేరకే ఉంటారు. అయితే ఇక్కడ ఇప్పుడు బోండా ఉమాను ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి, మీరు వైసీపీ నేతలతో ఎందుకు మీరు వేదిక పంచుకుంటున్నారు? అసలు వైసీపీ నేతలతో క్యాబినెట్ పంచుకుంటున్నాడు కదా చంద్రబాబు నాయుడు. మీకు వైసీపీలో పనిచేసే నాయకులు వాళ్ళ చంద్రబాబు నాయుడు క్యాబినెట్ లేరా, ఎంపీ మినిస్టర్స్ గా? మరి మీరు మంత్రివర్గంలోనే క్యాబినెట్ లోనే సీటు పంచుకుంటే బోండామ బయట వేదిక పంచుకుంటే ఏంటిది తేడా? ఏంటంటే ఆయన ఇంకా వైసీపీలో ఉన్నాడు, ఈయన వైసీపీలో ఇప్పుడు లేడు. అంటే వైసీపీ నేతలు టీడీపీలో చేరితే అభ్యంతరం లేదు, వైసీపీ నేతలు టీడీపీలో చేరితే మేము ఎమ్మెల్యేలు చేస్తాం, ఎంపీలు చేస్తాం, మినిస్టర్లు కూడా చేస్తాం. కానీ వైసీపీలో ఉంటే మాత్రమే మేము వ్యతిరేకిస్తాం అంటే అది ఎక్కడ పొలిటికల్ గా ఉంటుంది బేస్? మీరు చేర్చుకునేటప్పుడు గొడ్డళ్ళు కత్తులు ఎందుకు గుర్తురావు? సో అనేక క్వశ్చన్ అయితే ఉత్పన్నం అవుతుంది కదా. అందువల్ల రాజకీయ పార్టీల్లో కొన్ని విభేదాలు ఉండొచ్చు, నాయకులు అంటరాని వాళ్ళుగా ఉండే ప్రయత్నం చేసి కొన్ని అంశాలు అట్లీస్ట్ సంతాప సభలు అయితే రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల వాళ్ళు రావచ్చు. ఇప్పుడు పిలిచిన వాళ్ళు, ఇప్పుడు ఆయనేమి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టిన సంతాప సభకి వెళ్ళాడా ఓనవమా? ఐ డోంట్ థింక్. అది ఎవరో ఇతరులు పెట్టుంటారు, అందరినీ పిలిచుంటారు, ఈయన కూడా వెళ్ళుంటారు. పార్టీలకు అతీతంగా జరిగింది సార్. పార్టీలకు అతీతంగా జరిగినప్పుడు అన్ని పార్టీల వాళ్ళు వస్తారు కదా ఇష్యూ పైన. ఫలానా ఆయన ఉన్నాడు కదా అని నేను రాను. కొంత చాలా సందర్భాల్లో వ్యూహాత్మకంగా ఏం చేస్తారంటే ఆ పార్టీ నాయకులు ఉండగా వెళ్ళిపోరు, తర్వాత ఎంటర్ అవుతారు. కానీ ఆ పార్టీ నాయకులు మొత్తం కూర్చున్నారు ఒక మీటింగ్లో, ఏం చేయలేరు కదా. సో మాట్లాడి బయటికి రావడము ఫండమెంటల్ గా ఏంటంటే ముద్రగడ గురించే మాట్లాడి వచ్చేస్తుంటే ఇంత కాంట్రవర్సీ అయ్యేది కాకపోతే. సన్నిహితంగా మెలిగారు, షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నారు, రాజకీయాల్లో ఏముంది, అది షేక్ హ్యాండ్లు ఇచ్చినంత మాత్రాన మనం దాని ఇప్పుడు మొన్న పార్లమెంట్ లో మీకు నరేంద్ర మోడీ మీకు ప్రియాంక గాంధీ మాట్లాడుతున్నారు. సో మనము ప్రతిదాన్ని వివాదం చేయాల్సిన, రాజకీయాల్లో శత్రువులు కారు, రాజకీయాల్లో ప్రత్యర్థులు మాత్రమే. రాజకీయాల్లో శత్రువులు అనుకొని వారి పట్ల ఆగర్భ శత్రుత్వాన్ని పెంచుకోవాల్సిన అవసరం లేదు. యూ డిఫర్, బట్ అట్ ద సేమ్ టైం మీకు పర్వేజ్ మినిస్టర్తో అటల్ బిహారీ వాజ్పేయి షేక్ హ్యాండ్ ఇచ్చాడు కదా. ఆయన పాకిస్తాన్ ప్రెసిడెంట్ గా వచ్చినప్పుడు వాడు దుర్మార్గుడు పర్వేజ్ మినిస్టర్. వాజ్పేయి చేతుల్లో కరచాలనం చేసే హక్కు ఉన్నదా పర్వేజ్ మినిస్టర్ కు? కానీ అంటే కొంత ప్రోటోకాల్ మీటింగ్స్ ఉంటాయి. ఇప్పుడు ఆయన కలిసిన తర్వాత షేక్ హ్యాండ్ ఇవ్వకుండా పిడుగుదులు గుద్దుకుంటారా? నాకు అర్థం కాని అంశం. ఒక మీటింగ్ లో కలిసిన తర్వాత నమస్తే నమస్తే అంటారు, ఏమన్నారు ఇప్పుడు పెళ్లిళ్ళకి పోతుంటారు. ఒక పార్టీ నాయకుడు పవన్ కళ్యాణ్ చెప్పలేదా, నేను అమ్మటి రాంబాబు ఇంట్లో మ్యారేజ్ కూడా వెళ్ళాను అని? మరి అది నేరం అవుతుంది, ఎందుకు వెళ్ళారు అనే క్వశ్చన్లు చేయలేం కదా. కొన్ని అకేషన్స్, మ్యారేజెస్, సంతాప సభలు, ఇవన్నీ దే ఆర్ నాట్ ఫర్ పాలిటిక్స్. సో రాజకీయాలు ఎప్పుడు ఉంటాయి. అయితే ఆ రాజకీయపరమైన వ్యాఖ్య ఎక్కువ ఇబ్బంది పెట్టి ఉంటుంది. 2019లో ఓటమికి ముద్రగడే కారణము అని చెప్పడం కాస్త తెలుగుదేశం పార్టీ కలవరపెట్టు.